బలలో శుద్ధీకరించి మనం పాలు పంపులు పొందాలి. అయోగ్యంగా యేసుప్రభు వారి రక్తమాంసాల్లో పాలిభాగస్థులం కాకూడదు. అలా పాలిభాగస్థులు అవటం అది మనకి ఎంత నష్టమో ఎరిగిన వారమై ఈ శుద్ధీకరణ కూటాలు ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. మెట్టుకు ఈ మధ్యాహ్నం యేసుక్రీస్తు వారి రక్తమాంసాలు మనల్ని ఎలా బలపరుస్తాయి, ఆ రక్తమాంసాల్లో పాలిభాగస్థులయ్యే ప్రతి బిడ్డ, బల్లలో చేయి వేసే ప్రతి బిడ్డ ఎలాంటి స్థితిలో ఉండి బల్లలో పాలు పంపులు పొందాలి. లేఖనాన్ని ధ్యానించుదాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. 19వ అధ్యాయం 8వ వచనం. నాతో కలిసి, అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చెను. గత గురువారం ఎందుకు మనం రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకోవాలి అన్న ఎర్లీ మార్నింగ్ మెసేజ్లో దీని వివరాలు చెప్పాను. జస్ట్ మీకు జ్ఞాపకం చేస్తాను. ఏలియా బదిరి వృక్షం దగ్గర ఉన్నప్పుడు దూత వచ్చి రొట్టెను, అప్పాన్ని, నీళ్లను ఇచ్చింది. ఏలియా భోజనం చేశారు. ఆ భోజనపు బలం చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పిలువబడిన హోరేబునకు చేరాడు. క్రైస్తవ సంఘం కూడా పరలోక పట్టణానికి మన ప్రయాణమే వెళ్తూ ఉన్నాం. ఈ ప్రయాణంలో మనకు బలం కావాలి. ప్రయాణం చేయటానికి కావలసిన బలం మనకు అనుగ్రహించే ఆత్మ సంబంధమైన ఈవులు ఎన్నో ఉన్నాయి. వాటిలో యేసుక్రీస్తు వారి రక్తమాంసాలు మనకు బలాన్ని ఇస్తాయి. ఏలియా ఇక్కడ భోజనం చేసి 40 రోజుల పాటు మరి ఎక్కడ తను భోజనం చేసినట్లుగా కానీ, ఆకలిగా ఉన్నట్లుగా కానీ, ఆకలితో అల్లాడిపోతూ నాకు అన్నం ఎవరు పెడతారని ఎదురు చూసినట్లుగా కానీ మనం చూడం. ఇక్కడ భోజనం చేశాడు. 40 రోజులు ఆకలి కాలేదు, ఆయనకు దప్పిక కాలేదు. ఆధ్యాత్మికంగా ఇది మనకు గుర్తుకు చేసే ఓ లోతైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారి రక్తమాంసాలు యోగ్యమైన స్థితిలో మనం తీసుకుంటే ఆ రక్తమాంసాలు మనలో పాపపు ఆకలి పుట్టకుండా, పాపపు దాహం పుట్టకుండా వాటన్నిటిని చంపగలిగిన శక్తి మనం తీసుకునే కొంచెం రొట్టె ముక్కలో, మనం తీసుకునే కొంచెం ద్రాక్ష రసంలో దాగుంది. దీన్ని బలపరిచే మాట యేసుక్రీస్తు వారు అంటారు కదా, అమ్మా నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ దప్పిక కొనడు. ఏ దప్పికను గూర్చి? పాపపు దప్పిక, పాపపు ఆకలి. మనిషి శరీరంతో ఉన్నంత కాలం ఈ పాపపు దప్పిక, పాపపు ఆకలి ప్రతిరోజు పుడుతూనే ఉంటుంది. ఈ పాపపు దప్పికను, ఆకలిని చంపగలిగిన శక్తి యేసుక్రీస్తు వారి రక్తమాంసాల్లో దాగుంది. యోగ్యమైన స్థితిలో నువ్వు పాలొందాలే కానీ అంతటి గొప్ప పవిత్రత రొట్టె ద్రాక్షారసం మనకు అనుగ్రహిస్తుంది. 40 రోజులు ప్రయాణం చేసిన మీదట ఎంతో కొంత అలసట వస్తుంది కదా. తను అలసిపోయినట్లుగా మనం చూడం. 40 పగళ్ళు, 40 రాత్రులు. ఒక రాత్రి మనం బస్సులో ప్రయాణం చేసి వెళ్తేనే వారం రోజులు మంచమేన పండుకోవాలి. రాత్రి అంతా కాలినడక మీద ప్రయాణం చేస్తే ఐసీయూలో, హాస్పిటల్లో పెట్టాల్సిందే. అలాంటిది ఏలియా 40 రాత్రి పగళ్ళు ప్రయాణం చేశాడు. ఎక్కడ అలసిపోలా. అలసట రానివ్వకుండా చేసింది ఆ భోజనపు బలం. నేనంట ఏలియా భుజించిన భోజనం గొప్పదా? ప్రభు సంస్కారాధన రోజు మనం భుజించే భోజనం గొప్పదా? కదా. ఆ భోజనం భుజించిన వాడికే అంత బలం వస్తే యేసుక్రీస్తు రక్తమాంసాల్లో పాలిభాగస్తుడైన వాడు అంతకంటే మరి బలవంతుడిగా మార్చబడతాడు. మరణం చూడకుండా పరలోకానికి కొనిపోబడిన వ్యక్తులు పాత నిబంధనలో ఇద్దరు. ఒకరు హానోకు, రెండవది ఏలియా. మరణాన్ని రుచి చూడకుండా ఆ ఎత్తబడే గుంపులో ఏలియా చేర్చబడటానికి కారణం నేను అంటాను ఆ భోజనపు బలం చేత. యేసయ్య కూడా అంటారు కదా, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు
నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. ఆ మాట గాంభీర్యం చూడండి. అంటే ఈ మట్టి దేహానికి పునరుద్ధానపు శక్తినివ్వగలిగిన శక్తి రొట్టె ద్రాక్షారసంలో దాగుంది. ఈ మట్టి శరీరం మహిమ కలిగిన శరీరంగా మారాలన్నా, మర్త్యమైన ఈ దేహం అమర్త్యతను ధరించాలన్నా, బలహీనమైన ఈ శరీరం బలమైనదిగా లేపబడాలన్నా, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మట్టి శరీరానికి పునరుద్ధానపు శక్తినిచ్చేదే రొట్టె ద్రాక్షారసం. నేనంట చచ్చిన శవాన్ని, కుళ్ళుబట్టిపోయిన శవాన్ని, మట్టికి మట్టిగా మారిపోయిన శవాన్ని, ఎముకలు తప్ప మరేమీ మిగలని ఆ శవాన్ని, ఆ స్కెల్టన్ని ప్రపంచంలో ఏ డాక్టర్కి ఇచ్చినా, నా వైపు చూడాలి, ప్రపంచంలో ఏ డాక్టర్కి ఇచ్చినా, ఏ డాక్టర్ అయినా చచ్చిన శవాన్ని బ్రతికించగలడా? కొనవీపురితో ఉన్నవాడిని బ్రతికించడానికి ప్రాకులాడతారు, చచ్చిన వాడిని ఎవరు బ్రతికించలేరు. నేనంట చచ్చిన వాడిని బ్రతికించలేనప్పుడు శరీరం అంతా కుళ్ళుబెట్టిపోయి ఓ 10 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాల తర్వాత చచ్చిన వాని శరీరం ఎట్టుంటుంది? శరీరం ఇంకెక్కడుంది? శరీరం మట్టికి మట్టి అయిపోయింది కదా, ఎముకలు మాత్రం మిగులుంటాయి కదా. అయ్యా, ఈ ఎముకలను మరలా నువ్వు బ్రతికించగలవా అని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఇట్టాగే అంటాడు, మెంటలోడువయ్యారా, సావు బ్రతుకుల మధ్యలో కొనవిపురితో ఉన్నవాడిని బ్రతికించడానికే మేము మా ప్రాణం కోల్పోవాల్సి వస్తుంది. వీడు చచ్చి 1000 సంవత్సరాలు అవుతుంది, ఎవడు బ్రతికించగలడు? ప్రపంచంలో ఏ వైద్యుడు బ్రతికించలేడని ప్రపంచంలో ఉన్న వైద్యులంతా చేతులు ఎత్తుతారు. కానీ అద్భుతం తెలుసా, 1000 సంవత్సరాలు కాదు, 2000 సంవత్సరాల క్రితం చచ్చిన మనిషిని కూడా బ్రతికించగలిగిన శక్తి రొట్టె ద్రాక్షారసంలో దాగుంది. ఎంత గొప్పదా రొట్టె! గోధుమల్లో దంచి తెచ్చింది కాదు సుమే, ద్రాక్షకాయలు పెండగా వచ్చింది కాదు, నీ గుండె లోతుల్లో నుంచి మీరు నేను విశ్వసించాల్సిందే. ఆ రొట్టె చేతిలో పడేటప్పుడు కపాలం అని అర్థమిచ్చే గొల్గతా పర్వతం మీద నలగొట్టబడిన నా ప్రభు శరీరం, చిందించబడిన ఆయన రక్తం గుండె లోతుల్లో నుంచి ఆ వినయపూర్వకమైన ఆరాధనా భావం నీ గుండెల్లో ఉంటే, ఆ చిన్న రొట్టె ముక్కే, ఆ కొంచెం ద్రాక్షారసమే నీకు నాకు పునరుద్ధానపు శక్తిని అనుగ్రహిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రపంచంలో కోట్ల కొలది డాక్టర్లు అందరూ కలిసి చేయలేని ఆ బృహత్తరమైన కార్యాన్ని యేసుక్రీస్తు వారి రక్తమాంసాలు మనకు అనుగ్రహిస్తుంది. అలాంటి రక్తమాంసాల్లో పాలుభాగస్తులు అయ్యేటప్పుడు ఎలా పాలుభాగస్తులం కావాలి? యోగ్యత ఉండాలి. యోగ్యత లేకుండా పాలొందితే అది ఎంత బలమైనదైనా మనిషిలో పనిచేయదు. మీకు తెలుసా, ఇప్పుడు పైపులో నుంచి వాటర్ లీక్ అవుతుంది, దానికి ఎంసీల్ పెడతారు. ఎంసీల్ తెలుసా మీకు? ఎంసీల్ పెడతారు. ఆ పైపులో నుంచి వాటర్ లీక్ అయ్యేటప్పుడు, లీక్ కాకుండా ఎంసీల్ పెట్టేటప్పుడు ఎంసీల్ సరిగ్గా అతుక్కోవాలనుకోండి, ఆ సర్ఫేస్ తడితడిగా ఉండకూడదు, గ్రేజరీ ఉండకూడదు, ఆయిల్గా ఉండకూడదు. క్లీన్ సర్ఫేస్ ఉందనుకోండి, మరలా చెప్తున్నా, క్లీన్ సర్ఫేస్ ఉందనుకోండి, ఆ ఎంసీల్ పెట్టడంతో బాండులాగా అతుక్కుంటుంది, మరి అన్నడూ లీక్ కాదు. ఆ ఎంసీల్ పెట్టేటప్పుడు సర్ఫేస్ గ్రీజీగా ఉంది, ఆయిల్గా ఉంది, తడితడిగా ఉంది, అయినా ఎంసీలు పెట్టావు, నువ్వు ఎన్ని ఎంసీలు పెట్టినా అది లీక్ అవుతూనే ఉంటుంది. లైక్ దట్ క్రైస్తవ జనమ యోగ్యమైన స్థితిలో బలలో చేయి, నీ ఊహకు మించిన అద్భుతం యేసుక్రీస్తు వారి రక్తమాంసాలు నీలో జరిగిస్తాయి. ఏం జరిగిస్తుంది? పాపపు దప్పిక ఎన్నడూ నీలో పుట్టకుండా, పాపపు ఆకలి నీలో మరి ఎన్నడూ రాకుండా, పాపపు దప్పికను చంపగలిగిన శక్తి యేసుక్రీస్తు వారి రక్తమాంసాల్లో దాగుంది. రొట్టె తీసుకుంటున్నాం, మరలా పాపపు కోరికలు పదే పదే విపరీతంగా పుడతా ఉంటాయి కొందరిలో. కారణం ఏంటో తెలుసా? బలలో పాలొందేడు వాస్తవమే, కానీ యోగ్యమైన స్థితిలో వాడు పాలొందలేదు. రేపు బృహత్తరమైన కార్యం మన ఆధ్యాత్మిక జీవితంలో జరగబోతుంది. బలలో పాలొందేవాడు ఎలా పాలొందాలి చూడండి.
సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 4-5 వచనాలు. 4-5 వచనాలు నాతో కలిసి. యాజకుడు సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు, పనివారు స్త్రీలకు ఎడమగా ఉన్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. 5. అందుకు దావీదు, నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరంగానే ఉన్నారు. పనివారి బట్టలు పవిత్రములే. ఒకవేళ మేము చేయి కార్యం అపవిత్రమైన యెడల రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచబడును అని యాజకునితో అనెను. 3 రోజుల పాటు సౌలు తరుముతున్న కారణాన పొలంలో దాక్కున్నాడు. ఆ తర్వాత యోనాతాను బాణంతో సిగ్నల్ ఇచ్చాడు, దావీదు ఇక్కడుంటే నువ్వు చంపబడతావు, దబ్బును నువ్వు పారిపో అన్నాడు. మారు మాట మాట్లాడకుండా దావీదు పారిపోవటం ప్రారంభించాడు. 3 రోజులు బట్టి తనేమి తినలా, ఆకలి దప్పులతో అల్లాడిపోతున్నాడు. యాజకుడి దగ్గరికి వచ్చాడు. యాజకుడు అంటాడు, బాబు నా దగ్గర రొట్టెలు ఉన్నాయి, అవి ప్రతిష్ఠించబడిన రొట్టెలు. సముఖపు రొట్టెల బల్లల మీద 12 రొట్టెలు ఉంటాయే, యాజకులు తప్ప మరి ఎవరూ తినకూడదు. ఒకవేళ తినే అవకాశం వచ్చిందా, ఎవరైనా యాజకులకు ఇవ్వాల్సి వస్తే వారు పనివారై ఉండకూడదు, అంటే దాసులై ఉండకూడదు, వారు స్వతంత్రులై ఉండాలి. రెండవది, వారు స్త్రీలకు ఎడమగా ఉన్నటువంటి వారై ఉండాలి. వెంటనే దావీదు గారు అంటాడు, అయ్యా మేము మా కుటుంబాలకు దూరమై 3 రోజులు అవుతుంది, మేము స్త్రీలకు దూరంగా ఉన్నాం, ఇక్కడ పనివారి బట్టలు కూడా పవిత్రమైనవే, సో మేము యోగ్యమైన వారిమే, ఒకవేళ మీ దృష్టికి అయోగ్యులమైన కొంచెం అబద్ధం ఆడాడు, రాజాజ్ఞను బట్టి మేము పాలు పంపులు పొందటం ఇది మేలే, రాజాజ్ఞ ఇవ్వలేదు. దావీదు అక్కడ అబద్ధం ఆడాడు. అబద్ధమాడి ఆకలి తీర్చుకోవటానికి ప్రతిష్ఠించబడిన రొట్టెలో పాలు పంపులు పొందాడు. ఓ మాట, అబద్ధమాడి ప్రతిష్ఠితమైన రొట్టెలో పాలొందటాన్ని బట్టి ఎంత వినాశనం జరిగిందో తెలుసా? యాజకులు తర్వాత చంపబడ్డారు. వాటి వివరాల జోలికి నేను ఎక్కువ వెళ్ళదలుచుకోలేదు. దోయేగు అనే పశువుల కాపరి, ఎదోమీయుల పశువుల కాపరి సౌలుకు చెప్పటాన్ని బట్టి దావీదు చేసిన తప్పు దరిదాపుగా 56 మంది యాజకులు చంపబట్టానికి దావీదు చేసిన తప్పు, 85 మంది యాజకులు చంపబట్టానికి దావీదు చేసిన తప్పు కారణమైంది. అంటే అయోగ్యతతో పాలు పంపులు పొంది అబద్ధమాడి బల్లలో పాలొందటాన్ని బట్టి ఎంత వినాశనం జరిగిందో అంత వినాశనం జరిగింది. దేవుని బిడ్డలారా, మరలా చెప్తున్నా, రొట్టె ద్రాక్షారసంలో పాలొందేటప్పుడు యోగ్యతతో నువ్వు పాలు పంపులు పొందకపోతే ఆధ్యాత్మికంగా నీలో వినాశనం కలిగింది. ఇస్కరియోతు యోధా, నీకెందుకు ఈ వినాశనం కలిగింది? అయోగ్యుడిగా పాలు పంపులు పొందాడు. బైబిల్లో ఒక గంభీరమైన మాట, గుండెలు పిండే మాట చూస్తాం. ఆ రొట్టె ముక్క అతని నోటిలో ఉండగానే అపవాది వానిలో ప్రవేశించెను అని చూస్తున్నాం. ఎవరు ప్రవేశించారట? టకమని చెప్పాలి. ఇంతకీ ఇస్కరియోతు యోధా నోట ఆ రొట్టె ముక్క పెట్టింది ఎవరు? అయ్యో, ఆ రొట్టె ముక్క యేసయ్య నోట పెట్టింది ఎవరు? ఇస్కరియోతు యోధా నోట పెట్టింది ఎవరు? ఆ రొట్టె ముక్క ఇస్కరియోతు యోధా నోట సాక్షాత్తు యేసయ్యే ఉంచారు. నేనంట, యేసయ్య స్వహస్తాలతో రొట్టె ముక్క యోధా నోట్లో పెడితే యోధాలోకి ఎవరు ప్రవేశించాలి? ఇచ్చేవాడు యోగ్యుడైనా పుచ్చుకునేవాడు యోగ్యుడు కాకపోతే అపవాది వానిలో ప్రవేశించే ప్రమాదం ఉంది. గొప్ప సేవకుడు తల మీద చేతులుంచి ప్రార్థించిన పొందుకునేవాడి దగ్గర యోగ్యత లేకపోతే అది దయ్యాల కొంపైపోతుంది. బిడ్డలారా, రేపటి దినాన నువ్వు తీసుకోబోయే రొట్టె సాధారణమైనది కాదు, నీ భక్తి జీవితాన్ని ప్రభావితం చేసేది. ఆడుతూ పాడుతూ అల్లరి చిల్లరగా బ్రతుకుతూ, ఏం బేకరీలో నుంచి తీసుకొచ్చిన
లేకపోతే గోధుమలు దంచి తెచ్చిన రొట్టె కదా, ద్రాక్షకాయలు పిండినప్పుడు వచ్చిన ద్రాక్షారసమే కదా అని అయోగ్యతతో పాలు పంపులు పొందితే తస్మాత్ జాగ్రత్త. దావీదు జీవితంలో ఏం జరిగింది? ఇస్కరియోతు యోధ జీవితంలో ఏం జరిగింది? బల్లలో పాలుందేటప్పుడు ప్రతివాడు తను తాను దిద్దుకొని ఆ బలహీనత తనలో మరోసారి రిపీట్ కాకుండా జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుందుగాక. సో ఈ ప్రతిష్ఠితమైన రొట్టెలో పాలొందటానికి ఎవరు యోగ్యులట? అక్కడ ఒక మాట అంటాడు, మేము స్త్రీలకు ఎడముగా ఉన్నాము. ఒకసారి ఇదే మాట ఇక్కడ ప్రకటన గ్రంథంలో కూడా చూస్తాం. చూడండి ఆ మాట, 14వ అధ్యాయం 4-5 వచనాలు. 14వ అధ్యాయం 4-5 వచనాలు నాతో కలిసి. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారినై ఉండి ఆ గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. దీన్ని ఎక్కువ లోతు నేను చెప్పాలని ఆశపడలేదు. జస్ట్ ఒక మాట, 144,000 మంది సియోను పర్వతం మీద ఉన్నారు పరలోక పట్టణంలో. ఎవరయ్యా వీళ్ళంటే స్త్రీ సాంగత్యము వలన అపవిత్రులు కానివారు, అంటే స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉన్నవారు. ఒకవేళ మీరు అనొచ్చు, అన్నయ్య అక్కడ స్త్రీలకు దూరంగా ఉండాలి అని రాసింది, ఇక్కడ స్త్రీ సాంగత్యం దూరంగా ఉన్నారు వీళ్ళు అని ఈ స్థలంలో రాసింది. ఈ మాటకున్న అర్థం ఏంటి? నేను వేరే కోణంలో ఈ వాక్యం చెప్పాలని ఆశపడలేదు. దీనికి ఆత్మీయ భాష్యం మీకు ఇవ్వాలని దేవుని సన్నిధిలో ప్రేరేపించబడి మీకు చెప్తూ ఉన్నాను. ఈ మాటలు చదివిన తర్వాత కొంతమంది ఏమంటారంటే స్త్రీ బలహీన ఘట్టం అని బైబిల్లో రాసింది. కొంతమంది అనే మాట, బైబిల్ స్త్రీని కించపరుస్తూ మాట్లాడిందన్నా, అవమానపరుస్తూ మాట్లాడిందన్నా, స్త్రీని తక్కువ చేసి మాట్లాడింది అని కొంతమంది అంటారు. కరాఖండిగా ఖచ్చితంగా చెప్తాను, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో స్త్రీకి ఇచ్చినంత ప్రాధాన్యత ప్రపంచంలో ఏ గ్రంథం ఇవ్వలేదు అని చెప్పడానికి ఎంత కూడా అనుమానం లేదు. పురుషునికి ఎంత ఆధిక్యత ఇచ్చిందో స్త్రీ కూడా దేవుని వాక్యం అంత ఆధిక్యత ఇచ్చింది. దీనికి బైబిల్లో కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఆదాము అన్నాడు, ఆదాము ప్రక్కల నుంచి ఒక ఎముకను తీసి ఒకే అవ్వమ్మను చేశాడు. ఎందుకు ఒకే అవ్వమ్మను చేశాడు? ఒక పురుషుడు ఒక్క స్త్రీనే తనకు భార్యగా కలిగి ఉండాలి. బహుభార్యాతత్వాన్ని బైబిల్ దేవుడు ఒప్పుకోలేదు. కొన్ని మత గ్రంథాలు ఉన్నాయి, ఒక పురుషుడు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు. హల్లెలూయా. వినండి, ఒక పురుషుడు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు. ఒక పురుషుడు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు అంటే అది పురుషాధిక్యత కలిగిందా, సమానత్వం కలిగిందా? నా దేవుని వాక్యం స్త్రీ పురుషుడనే భేదం లేకుండా సమసమానత్వాన్ని ప్రకటించిన ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఒక పురుషుడు ఒక స్త్రీ, ఒక స్త్రీ ఒక పురుషుడు, బహుభార్యాతత్వాన్ని కానీ ఒక పురుషుడు ఇద్దరినైనా ముగ్గురినైనా వివాహం చేసుకోవచ్చు అనే మాట బైబిల్ దేవుడే కనుక అనుంటే రైట్, అక్కడ పురుషుని హెచ్చించినట్లు స్త్రీని కించపరిచినట్టు లెక్క. స్త్రీకి ఎంత ఆధిక్యత ఇచ్చాడంటే దేవుడు స్త్రీని చేసేటప్పుడు బైబిల్లో రాయబడిన మాట, ప్రక్కలో నుంచి ఎముకను తీశాడట. ఎక్కడి నుంచి ఎముకను తీశాడు? నేను అంటాను, ఎముకలు ప్రక్కనే ఉంటాయా? హరికాలు నుంచి నడినెత్తి వరకు 206 ఎముకలు ఉంటాయి. ఎన్ని? 206 ఎముకలు. ఈ 206 ఎముకల్లో ఏదో ఒక ఎముక తీయకుండా ప్రక్కనే ఎందుకు తీశాడు తెలుసా? ఒకవేళ దేవుడు నడినెత్తి నుంచే కనుక ఎముకను తీసుంటే అవ్వమ్మ తల్లి ఏం చేసేదో తెలుసా? నేను నీ తల మీద నుంచి తీయబడ్డా కాబట్టి నీ నెత్తి మీదే కూర్చొని తబలా కొడతా, నీ నెత్తి మీదే కూర్చుంటా, నువ్వు నాకు బానిసగా బ్రతకాలి. నేను సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, నువ్వు డూడు బసవన్నలాగా బ్రతకాలి అని పురుషుని మీద ఆధిపత్యం చేసేది. అందుకని అనంత జ్ఞాని అయిన దేవుడు, మరలా చెప్తున్నాను, అనంత జ్ఞాని. ఆయన ఏ చిన్న పని చేసిన చిన్న పనిలో కూడా మహాజ్ఞానం దాగి ఉంటుంది.
నడినెత్తి నుంచి ఎముక తీయలా. ఎముక తీస్తే పురుషుని మీద స్త్రీ పెత్తనం చేస్తుందని నడినెత్తి నుంచి తీయలా. అలాగని అరికాలు నుంచి తీయలా. ఒకవేళ అరికాలు నుంచే గనక ఎముకను తీసి అవ్వమని చేసుంటే మా ఆదాం గారు ఊరకుండేవాడా? నువ్వు కాలు కింద నుంచి తీయబడ్డావు, ఎప్పటికీ బాంచని కాళ్ళు మొక్కుతానని, నువ్వు బానిసలాగే నీ బ్రతుకులో బ్రతకాలి, నా కాళ్ళ కిందే బ్రతకాలని ఆదాం ఎక్కడ పురుషాధిక్యతను ప్రదర్శిస్తాడోనని అనంత జ్ఞాని అయిన దేవుడు అరికాలు నుంచి ఎముక తీసి దానిలో నుంచి అవ్వమని చేయలే. ఎక్కడి నుంచి తీశాడు? ప్రక్క నుంచి తీశాడు. ఎందుకు ప్రక్క నుంచి తీశాడో తెలుసా? మీరు బ్రతుకు కాలమంతా ఒకరిని ఒకరు హత్తుకొని ఇద్దరు కాక ఏక శరీరమై ఉండాలి. స్త్రీకి ఎంత గొప్ప స్థానం ఇచ్చింది బైబిల్. అంతేనా? అయ్యా ఎందుకు అవ్వమనిచ్చావు? ఓ చక్కటి పదం వాడతాడు. వాడబడిన పదం తెలుసు కదా, సాటి అయిన సహకారి. అంటే ఒక పురుషునికి సాటి అయినది ఎవరు? ఈయనకి సాటి అయిన వాడు ఎవరూ లేరు అని అన్నాం. లేదు ఈయనకి సాటి అయిన వాడు పలానా ఆయన ఉన్నాడు అని అన్నామంటే పురుషుడెంతో ఆదామెంతో స్త్రీ కూడా అంతే కదా. సాటి అయిన పెద్దగా చెప్పాలి వినపడలా. సాటి అయిన, ఇంకొకసారి సాటి అయిన సహకారి అని రాసింది కదా. ఇలా మనం చెప్పుకుంటూ పోతే బైబిల్ స్త్రీకి ఇచ్చిన ఆధిక్యత ఎంత గొప్పదో గలతీ పత్రికలో అంటాడు కదా. యూదుడని గ్రీసు దేశస్థుడని, దాసుడని స్వతంత్రుడని, స్త్రీ అని పురుషుడని భేదము లేదు, వారందరూ క్రీస్తు యేసునందు ఒక్కటై ఉన్నారు. ఏమన్నాడు? చివరి మాట చెప్తే ఎట్లా? ముందు ఉంది కదా, స్త్రీ అని పురుషుడని భేదము లేదు. అంటే స్త్రీ పురుషుడు అనే భేదం లేదు. నేనంట స్త్రీ అనే భేదం కలుగు చేసేదే స్త్రీలు సగం, ఎక్కువ శాతం. ఎందుకో తెలుసా? మొదటి కానుపులో ఆడబిడ్డ పుట్టింది అనుకో, రెండో కానుపులో కూడా ఆడబిడ్డే పుడితే దేవునికి స్తోత్రం అనే ఆత్మీయులు చాలా తక్కువ. మూతి ముందుకు చాపి మళ్ళా ఆడపిల్లేనా, ఈ దరిద్రపు సంతతే ఎక్కువ. ఈ మాట అనే సంతతిలో మగవాళ్ళు ఎక్కువ ఉంటారా, ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారా? ఆడోళ్ళే ఎక్కువ ఉంటారని ఆడోళ్ళు అన్నారు. సో నాదేం బాధలేదు ఇకంతే. ఎలా ఉండాలి ఆత్మీయుడు? నా ప్రభు ఎవరినిచ్చినా దేవునికే మహిమ కలుగును గాక. వాళ్ళు వచ్చి మనకి ఇచ్చేదేమి లేదు, వీళ్ళు వచ్చి తీసుకొని పోయేదేమి లేదు. చివరికి ఎప్పుడైనా మనం ఒంటరిగా ఒడి చేతులతో పోవాల్సిందే. మీరేదో తీసుకెళ్ళేటట్టున్నారు. రేపు ఆదివారం ఫస్ట్ సర్వీస్లో చెప్తా ఏం తీసుకెళ్తావో. సరే వినండి. హల్లెలూయా. ప్రభు ఎవరినిచ్చినా అందుకే యేసయ్యకు మహిమ కలుగును గాక. స్త్రీ అని పురుషుడని భేదము యేసుక్రీస్తు వారి అందరినీ ఏకం చేసినట్లుగా దేవుని లేఖనంలో రాయబడింది. స్త్రీకి దేవుని వాక్యం ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చిందో చెప్పంటారా? కొన్ని మందిరాలకు ఆడవాళ్లకు ప్రవేశం లేదు. పురుషులు మాత్రమే వారి దేవుడిని ఆరాధించాలి. పురుషులు మాత్రమే వారి దేవుడిని ఆరాధించే స్థలాలకు వెళ్ళాలి. చర్చి దగ్గరికి వచ్చేసరికి గొప్ప ఆధిక్యత ఏంటో తెలుసా? పురుషులు రావచ్చు, విశేషంగా స్త్రీలు రావచ్చు. ఇంకా చెప్పాలంటే కొన్ని చర్చిల్లో ఈ బ్రదర్స్ వైపు సగం చర్చి ఖాళీ ఉంటుంది, సిస్టర్స్ వైపు అయితే ఫుల్ అయిపోయి ఇటు వచ్చి కూడా కూర్చుంటారు. స్త్రీకి అంత గౌరవం, అంత ఘనత, అంత గొప్ప ఆధిక్యత ఇచ్చింది. ఒకవేళ మీరు అనొచ్చు, మరి అంత ఆధిక్యత ఇస్తే పురుషుడిని ఎందుకు శిరస్సుగా చేశాడన్నా? మరి మమ్మల్ని కూడా చేస్తే పోయేది కదా. అట్లా కాకపోయినా ఇద్దరిలో ఎవరో ఒకరు శిరస్సుగా ఉండని దేవుడు చెప్తే బాగుండు కదా అని కొంతమంది తలతెక్కల బ్యాచ్ అంటారు. కన్నుంది, నోరుంది, చెవు ఉంది. నేనంట కంటిని చూసి నోరు, కంటిని చూసి నోరు, లేకపోతే నోటిని చూసి కన్ను వివాదపడదాం. కన్ను చూడటానికి దేవుడు నియమించాడు. కన్ను నోటి మీద వెలిగి పద్దాకలు నేను చూడటమేనా? ఆ తినే మాంసం ముక్క ఎప్పుడు నోట్లోనే పెడతావా? కంటిలో కూడా పెట్టవచ్చుగా. కన్ను తెరిచి పెట్టు, ఆ తర్వాత గుడిదాని అయిపోతావు. దేవుడు నియమించాడు దాన్ని.
దేవుని శాసనానికి ప్రతివాడు బౌండ్ అయిపోవాలి. ఆమెన్. పద్దాకల ఈ మాంసం ముక్కలు మూలుగులు నోట్లో పెట్టి నా మాంసం ముక్క నా చెవిలో కూడా పెట్టాలని 4-5 మాంసం ముక్కలు చెవిలో దూరు, చెవిలో కాదు ముక్కులో దూర్చు. ఆ తర్వాత పరదేశులం పాట పాడకపోతే నన్ను అడగండి, నేనంట దేవుడు నియమించిన నియమం అది. ఆ నియమానికి కట్టుబడి ఉండవా? భూమి మీదే పరలోకం చూడటానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవుడు ఎవరిని ఏ స్థానంలో ఉంచాడో నేను చాలాసార్లు చెప్తా. కొన్ని అవయవాలను బయట ఉంచాడు, కొన్ని అవయవాలను లోపట ఉంచాడు. లోపట ఉన్న అవయవాలు లోపటే ఉండాలి, బయట ఉండే అవయవాలు బయట ఉండాలి. మనం బయట ఉన్నామా లోపట ఉన్నామా అప్రస్తుతం. ఏ స్థానంలో ఉన్నా అప్పగించిన పని నమ్మకంగా జరిగించాలి. మరోసారి మాట చెప్పమంటారా? ఏ స్థానంలో ఉన్నాం అప్రస్తుతం. బయట కనపడుతున్నామా లోపట ఉన్నామా, ఏ స్థానంలో ఉంచినా ఆ స్థానంలో అప్పగించిన పని నమ్మకంగా జరిగించాలి. మరలా చెప్తున్నా, లోపట ఉండేవి లోపటే ఉండాలి, బయట ఉండేవి బయటే ఉండాలి. ఇప్పుడు నా వైపు చూడండి. ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీ లోపట ఉన్నాయా బయట ఉన్నాయా? ఇప్పుడు ఊపిరితిత్తులు, గుండె, ఏమండి కిడ్నీ, ఇవన్నీ ఎంతకాలం నేను లోపట ఉంటా, నేను కూడా బయట ఉంటానని చెప్పి ఒకవేళ ఊహించుకోండి. గుండెను బయటికి తీసి, ఊపిరితిత్తులను బయటికి తీసి, కిడ్నీలను బయటకు తీసుకుని వాడు నడుచుకుంటా పోతా ఉంటే, గుండె అట్లా ఇట్లా కొట్టాడుతూ ఉంటే అరే టీవీలోనే చూడలేకపోతాం సార్. లైవ్గా చూసినోడు సావకపోతే నన్ను అడగండి. లోపట ఉండేవి లోపటే ఉండాలి. దేవుడి నియమం అది, దేవుని నియమం అది. కుటుంబానికి పురుషుడు శిరస్సు, దేవుని నియమం అది. ఆ శిరస్సు యొక్క ఆజ్ఞ ప్రకారం బ్రతకాలి. శరీరం దేవుని నియమం అది. కొన్ని ఇళ్లలో స్త్రీలు శిరస్సు అయి ఉంటారు. ఆ కుటుంబాలు ఎంత అద్భుతంగా ఉంటాయో నా చెవులతో చూసే, కళ్ళతో చూస్తున్నా, చెవులతో విన్నా, కళ్ళతో చూస్తున్నా. ప్రతి ఇంటికి పురుషుడు శిరస్సు అయి ఉండాలి. ఎట్ దట్ సేమ్ టైం శిరస్సులాగే బ్రతకాలి. ఆమెన్. గత ఆదివారం చెప్పాను, శిరస్సు అంటే అధికారం కాదు, ఆధిపత్యం కాదు, బాధ్యత బాధ్యత బాధ్యత. ఆమెన్. గట్టిగా చెప్దాం ఆమెన్. లోపట ఉండేవి లోపట ఉండాలి, బయట ఉండేవి. నేను అంటాను, ఈ పెదాల చాటున దంతాలు 32 దంతాలు దేవుడు పెట్టాడు. ఈ దంతాలు పెదాల లోపటే ఉంటాయి. నేనెందుకు బయట ఉండకూడదు, నేనెందుకు లోపట ఉండాలని 2 పళ్ళు బయటకు వచ్చినాయి అనుకోండి, ఫోటో తీయండి, ఆస్కార్ అవార్డు రాకపోతే నన్ను అడగండి కదా. లోపట ఉండేవి లోపటే ఉండాలి. స్త్రీని దేవుని వాక్యం ఎక్కడ కించపరచలేదు, తక్కువ చేయలేదు, ఎక్కడ చులకన చేయలేదు. పురుషుడికి ఎంత ఆధిక్యత ఇచ్చిందో పేతురు గారు కూడా అంటారు కదా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాటు పాలి భాగస్తులు. 100 రూపాయలు తండ్రి సంపాదించాడు, 2 కొడుకులు, పెద్దోడికి 50 రూపాయలు, తతిమ 50 రూపాయలకి ఎవడు పాలివాడు? అంటే పురుషునికి ఎంత ఆధిక్యత దేవుడిచ్చాడో స్త్రీ కూడా దేవుడు అంత ఆధిక్యత ఇచ్చాడు. అట్ దట్ సేమ్ టైం కొన్ని విషయాలలో స్త్రీని సింబాలిక్గా కొన్ని బలహీనతలకు ఎత్తి చూపించింది. అట్లాగని ప్రతి విషయంలో స్త్రీ బలహీనురాలని కాదు. స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉండాలంటే సహజ సిద్ధంగా కొందరు స్త్రీలలో కొన్ని బలహీనతలు ఉంటాయి. అట్ దట్ సేమ్ టైం అదే బలహీనత పురుషుల్లో కూడా ఉంటుంది. స్త్రీలకు ఎడంగా ఉండాలి, స్త్రీ సాంగత్యం ఎరగకూడదు. దీనిలో ఉన్న కొన్ని ఆధ్యాత్మిక అనుభవాలు ఏంటంటే, స్త్రీ అని అనటంతో అది అందరికీ కాదు, ఎక్కువ శాతం స్త్రీ అని అనటంతో స్త్రీ అలంకరణకి ఇచ్చినంత ప్రాధాన్యత ఒకప్పుడు పురుషులు అలంకరణకి ఇచ్చేవాళ్ళు కాదు. అందుకని ఒకప్పుడు పదే ఎక్కడ చూసినా బ్యూటీ పార్లర్ అనే పేరే ఉండేది. ఏమైనా ఉండేది? వినపడలేదు, ఇంకొకసారి పెద్దగా చెప్పాలి. బ్యూటీ పార్లర్ అనే పేరు ఉండేది. ఇప్పుడు చూసామనుకోండి, దాని ముందు ఇంకొక తోక ఉంటుంది. ముందు ఏముంటుందో తెలుసా? మెన్స్. నా చిన్నతనంలో బ్యూటీ పార్లర్ అంటే ఎవరికి సంబంధించింది అంటే, ఈ దయ్యం వాళ్ళ మీద కూడా దిగింది. స్త్రీలకు దూరంగా ఉండాలి. దీని అర్థం ఏంటో తెలుసా? లోక సంబంధమైన అలంకరణకు దేవుని బిడ్డలు ఎప్పుడు దూరంగా ఉండాలి. చూడండి ఆ మాట,
పేతురు వారు రాసిన పత్రిక, మొదటి పత్రిక, చాలా విలువైన విషయాలు త్వరగా చెప్పుకుంటూ వెళ్తాను. 3వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. 3, 4, 5 వచనాలు. నాతో కలిసి చెప్పండి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయ అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగులు విలువ గలది. 5వ వచనం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను, స్వరమెత్తాలి, తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. సహజంగా లోకంలో లోకపు స్త్రీలు అందంగా అలంకరించుకోవటానికి ప్రాకులాడతారు. నేను చాలాసార్లు చెప్తా కదా, ఒక తలకాయలో 10 జడలు వేయటం, ఈ 4 పాయలు ఒక జడ, ఈ 4 పాయలు ఒక జడ, ఈ 4 పాయలు ఒక జడ, ఇదిగో ఇట్లా ముందు పెట్రోల్ బంకులాగా ఫంక్ అంట, ఇట్లాంటి కార్యక్రమాలు చేయటం. ఈ కార్యక్రమాలు లోకంలో సహజ సిద్ధంగా స్త్రీలు చేస్తారు. అద్దం ముందు నిలవబడి గంటల తరబడి వాళ్ళను వాళ్ళు అలంకరించుకుంటారు. స్త్రీ సాంగత్యానికి సంఘం దూరంగా ఉండాలి. దీని అర్థం ఏంటో తెలుసా? లోకపు స్త్రీలు ఆ అద్దం ముందు నిలవబడతారు. క్రైస్తవ స్త్రీ వాక్యమనే అద్దం ముందు నిలవబడాలి. వాక్యమనే అద్దం ముందు నిలవబడి, అయ్యా నా అంతరంగాన్ని సాధుత్వంతో నింపవా, నా అంతరంగాన్ని మృదుత్వంతో నింపవా, పరిశుద్ధతో నా అంతరంగాన్ని అలంకరించవా, దీనత్వంతో, అణుకువైన జీవితంతో, లోబడే జీవితంతో నా అంతరంగాన్ని అలంకరించవని వాక్యం ఎదుట క్రైస్తవ సంఘం ఏడవాలి. అలాంటి వాడు బలలో పాలుందాడా? ఆ రక్త మాంసాలు నీలో పడటంతో పునరుద్ధానపు శక్తి నీలో ప్రవహించటానికి దేవుడు కృప చూపిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఏ శక్తి? 2000 సంవత్సరాల క్రితం సచ్చిన శరీరాన్ని కూడా బ్రతికించగలిగిన శక్తి పునరుద్ధానపు శక్తిలో దాగుంది. 2000 సంవత్సరాలు కాదు, 6000 సంవత్సరాల క్రితం చనిపోయి సమాధి చేయబడిన ఆదామును కూడా తిరిగి బ్రతికించగలిగిన ప్రభావం పునరుద్ధానపు శక్తిలో దాగుంది. అలాంటి శక్తి మనలో పనిచేయాలంటే, నా వైపు చూడండి, అలాంటి శక్తి మనలో పనిచేయాలంటే ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో అంతరంగాన్ని అలంకరించుకోవాలి. ఎక్కడ నిలవబడి? లోకపు స్త్రీలు అద్దం దగ్గర నిలవబడతారు. జుట్టు ముందుకని, నా జుట్టు చాలా పొడుగుంది కదా, నా వాకింగ్ స్టైల్ ఎట్లా ఉంది, నా నడక ఎలా ఉంది, నా వస్త్రధారణ ఎలా ఉంది, నేను రాసుకున్న లిప్స్టిక్ ఎలా ఉంది, నేను కట్ చేసుకున్న ఐబ్రోసా ఏంటి అయ్యనా, ఇవి ఎట్లా ఉన్నాయి, కరెక్ట్గా పెన్సిల్ లాగా వచ్చినాయా లేదా అని పదే వాటిని చూసుకుంటారు. నిజంగా పరలోకం చేరాలనే కాంక్ష నీ గుండెల్లో ఉంటే వాక్యం అని అద్దం దగ్గర నిలవబడి, నా చూపు ఎలా ఉంది, నా నోటి మాటలు ఎలా ఉన్నాయి, నా హృదయపు స్థితి ఎలా ఉంది, నా తలంపులు ఎలా ఉన్నాయి, ప్రతి క్షణం వాక్యం అనే అద్దం దగ్గర నిలవబడి వాక్యం చేత నిన్ను నీవు అలంకరించుకోవటం ప్రారంభించాలి. స్త్రీ అంటంతో ఇది కేవలం స్త్రీ జాతికి చెందింది కాదు. సంఘాన్ని దేవుని వాక్యం అలంకారప్రాయంగా స్త్రీతో పోలుస్తుంది. స్త్రీ అని పిలువబడే సంఘం ఎప్పుడు సాధుత్వంతో ఉన్నదై ఉండాలి. కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు, స్త్రీలలో సాధుమూర్తులు ఉన్నారు, శాంతమూర్తులు ఉన్నారు, సహనశీలులు ఉన్నారు. సహజసిద్ధంగా మిమ్మల్ని గన్ షాట్గా అడుగుతాను, టకమని సమాధానం చెప్పండి. గయ్యాలి అనే పదం ఎక్కువగా స్త్రీలకు ఆపాదిస్తారా పురుషులకు? మీరు సైలెంట్గా ఉండండి అయ్యా. అమ్మ, స్త్రీలకు ఆపాదిస్తారా పురుషులకు ఆపాదిస్తారా? పెద్దగా చెప్పాలి బాబు. అయ్యా వాళ్ళని చూపించి, ఎందుకంటే లైవ్లో ఉన్న వాళ్ళు నేనేదో స్త్రీ జాతిని కించపరుస్తున్నట్లుగా మాట్లాడుకునే ప్రభావం, డౌట్ ఉంటుంది. తమ్ముడు ఒకసారి చూపించు. అమ్మ మిమ్మల్ని అడుగుతా, గయ్యాలోడు అంటారా గయ్యాలిది అంటారా? అంటే గయ్యాలితనం పురుషుల్లో ఎక్కువ ఉంటుందా స్త్రీలలో ఎక్కువ ఉంటుందా?
స్త్రీలలో ఎక్కువ ఉంటుందని స్త్రీలే చెప్పారు. తల్లి నీకు నా 2 చేతులు జోడించి. ఇప్పుడేం చేయాలి? నీ గయ్యాలితన వాక్యం ఎదుట కత్తిరించాలి, సాధుమూర్తిగా మారాలి. నీ మాటల్లో ఉన్న కరుకుదనం, నీ నోటి మాటల్లో ఉన్న కరుకుదనం, సూటిపోటి మాటలతో గాయపరిచే ఆ కాటినిపు స్వభావం వాక్యమని అద్దం దగ్గర నిలవబడి మీరు నేను ఎలా దేవుని సన్నిధిలో మార్చబడాలంటే మృదుభాషులుగా మార్చబడాలి. గయ్యాలితనం ఎంత దరిద్రమో, గయ్యాలితనం క్రైస్తవ సంఘానికి, దేవుని బిడ్డలకు ఎంత వినాశనమో టక 3 మాటలు చెప్తాను. చూడండి, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం, 19వ వచనం. గయ్యాలితో పెద్ద ఇంట కాపురం ఉండుట కంటే, నాతో కలిసి చెప్పండి, గయ్యాలితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్ది మీద చిన్న రేకుల షెడ్ వేసుకొని, చెప్పండి పర్వాలేదు, చిన్న రేకుల షెడ్ వేసుకొని, ఓ చిన్న రేకుల షెడ్ వేసుకొని ఉండటం మేలు. విన్నారా? ఆ ఇల్లు ఎట్టాడిదంట అంటారు కదా, లంకంత కొంప అనండి, కొంప లంకంత. కానీ ఆ లంకంత కొంపలో ఒకళ్ళు ఉన్నారు. ఎవరున్నారు? ఆ గయ్యాలి దానితో కాపురం ఉండటం కంటే మిద్ది మీద ఉండటం మేలు. చెల్లెళ్ళారా, ఒక తండ్రిగా మిమ్మల్ని అడుగుతున్నా, నీ భర్త కూడా నీలో గయ్యాలితనం చూస్తున్నాడేమో. ఏ భర్త? నీ పరలోకపు భర్త ఉన్నాడే, నీ పరలోకపు భర్త నీ లోపట గయ్యాలితనాన్ని చూస్తున్నాడేమో. గయ్యాలిది మాట్లాడినట్లుగా ఏదైనా ఒకటి స్టార్ట్ చేసావంటే సతాయించి వాడి ప్రాణం తీసేదాకా విసికించే గయ్యాలి స్త్రీలాగా ఒకవేళ బ్రతుకుతున్నావేమో. గయ్యాలితనంతో బల్లలో పాలు పంపులు పొందొద్దు, ఇస్కరియోతు యోధా అవుతావు. గయ్యాలితనంతో రొట్టె ద్రాక్షరసంలో చేయి వేయొద్దు. అది నీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంత మాత్రం క్షేమకరం కాదు. వాక్యం అనే అద్దం ఈ మధ్యాహ్నం తీసుకొచ్చి, వాక్యం అనే అద్దం ముందు దేవుడు నిన్ను నిలవబెట్టాడు. నువ్వు గయ్యాలి దానివేమో, జాగ్రత్త, ప్రశ్నించుకో. ఆ తర్వాత అంటాడు, చూడండి 19వ వచనం. ప్రాణము విసిగించు జగడగుండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించటం మేలు. ఇక చాలాసార్లు చెప్పాను, దీని గురించి ఎక్కువ చెప్పనిక నేను. విన్నారా? ఇందాక ఎక్కడన్నాడు? 9వ వచనం. 9వ వచనంలో ఏమన్నాడు? 9వ వచనంలోనేమో మిద్ది అన్నాడు. నేనంట ఈ అక్కేం చేసి ఉంటుందో తెలుసా? మిద్దెక్కి చీపురి కట్టబట్టుకొని ఉంటుంది. రే సన్నాజోడా, అట్లాంటోడా, పరిగమాలోడా, నోటికి వచ్చినాడు అని ఉంటుంది. ఇక మా ఓడు ఏం చేశాడో తెలుసా? అమ్మ లంకంత కొంపక నమస్కారం, దాని మీద ఉన్న మెతికి ఇంకొక నేను నమస్కారం, అసలు ఈ పరిధిలోనే నేను ఉండనని ఎక్కడికి పోయాడు? ఇప్పుడు గయ్యాలితనం పెట్టుకొని దేవుని దగ్గరికి వస్తే దేవుడు అంగీకరిస్తాడా? నా ప్రభు ఎవరో తెలుసా? సాత్వికుడు. నా ప్రభు ఎవరో తెలుసా? దేన మనస్సు కలిగిన వాడు. దేన మనస్సు, సాత్వికం అలంకారంగా కలిగి దేవుని బిడ్డలు దేవుని సన్నిధిలో బ్రతుకుదురుగాక. ఓ భయకంపితమైన మాట, అసహ్యమైన మాట చెప్పమంటారా?